సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల అరే మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల మను వాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా మను వాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా మనసైన దాని వేరంగేలి రంగా సక్కంగా చూస్తదే మా ఇంటి బువ్వ మనసైన దాని వేరంగేలి రవ్వ సక్కంగా చూస్తదే మా ఇంటి బువ్వ ముక్కుకు ముక్కేరా చేయిస్తా పిల్ల నడుముకు వడ్డానం చేయిస్తా పిల్ల. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నా స్వరం గంగతో ఇక మళ్ళీ షురు చేసిన మళ్ళీ వచ్చేసిన. ఈ పిల్లేంది ఏడో స్టూడియోలో కూర్చున్నది, ఈ రోజుకి చెట్ల మధ్యలో కూర్చున్నది అనుకుంటున్నా. మరి ఎట్లిగా మనకు కళాకారులు ఎక్కడుంటే అక్కడ మనం ఖచ్చితంగా వాళ్ళతోనే పయనం కాబట్టి పోవాల్సిందే అన్నమాట. ఇవాళ అయితే పట్నం వదిలేసి పల్లెకి వచ్చిన. ఇక పల్లెకి ఎందుకు వచ్చిన అంటే ఇక్కడ కళాకారులు ఎంతమంది ఉన్నారో తెలుసా? చెప్పుడు ఎందుకు, ఒక అన్న అయితే అతనే డోలకు వాయిస్తాడు, అతనే పాటలు పాడతాడు, ఫ్లూట్ వాయిస్తాడు, అసలు ఏమేం చేస్తాడో ఇంకా తెలుసుకోవాలి కదా. మరి అరుచుకుందాం కదా, లేట్ చేయకుండా షురు చేసుకుందాం పారి. అన్న శ్రీధర్ అన్న నమస్తేనే. నమస్తే అమ్మ. ఎట్లున్నారన్నా? సూపర్ అమ్మ. ముందుగా అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్లూట్ వాయిస్తారు, డోలకు కొడతారు, పాట పాడతారు. మరి డోలకు కొట్టుకుంటా పాట మీకు ఇష్టమైన దేవుడితో షురు చేసుకుందామా? ఓకే అమ్మ. చలో. రాజరాజేశ్వర స్వామి మీద ఒకటి పాట. ఓకే అన్న. కైలాస నిజ నివాసవో మహేశ్వరా వేములవాడ ప్రవాస రాజేశ్వర కైమూర్తులు గైకొనర రాజరాజేశ్వర కైవల్యము మాకిడర రాజేశ్వర కైలాస నిజ నివాసవో మహేశ్వరా వేములవాడ ప్రవాస రాజేశ్వర కైమూర్తులు గైకొనర రాజరాజేశ్వర కైవల్యము మాకిడర రాజేశ్వర హరలం సేవించావు అమృతమందించావు హరహరయని కొలువగనే కరగా వరమిచ్చేవు హరలం సేవించావు అమృతమందించావు హరహరయని కొలువగనే కరగా వరమిచ్చేవు సిరి సంపదలెన్నెన్నో శివభక్తులకిచ్చేవు చిత్రంగా నీవేమో భిక్షాటన చేస్తావు అర్థం కాలేవు నీవు అర్ధనారీశ్వర వ్యర్థం చేయవు సేవ రాజరాజేశ్వర కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస రాజేశ్వర. అబ్బా సూపర్ అన్న. ముందుగా దేవుని పాటతో ఇంత మంచిగా వాడినామన్నా. ఎక్కడి నుంచి వచ్చిండ్రన్న మీరు? అమ్మ మాది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామం మా విలేజ్. ఓకే, ఎప్పటి నుంచి వాయిస్తున్నారన్న? నేను 12 సంవత్సరాల వయసు నుండే 12 సంవత్సరాల నుంచి తబలా వాయిస్తున్నారు? అవునమ్మా. అంటే పాటలు కూడా ఎక్కడ నేర్చుకున్నారు? పాటలు ఎక్కడన్నా నేర్చుకున్నారా రెగ్యులర్గా వాడినప్పుడు? అయితే యాక్చువల్గా మాకు ఇంట్లోనే మాది సంగీత కళాకారుల కుటుంబం అమ్మ. మా నాన్నగారు గణపతి, మంచి సంగీత విద్వాంసులు మా నాన్న. అట్లా వచ్చింది మాకు కళ. సూపర్ అన్న. అట్లనే అంటే పాడడమే కాకుండా పాడుకుంటూ కొట్టడం అంటే చాలా కష్టం, కానీ మీరు ఈజీగా చేసేస్తున్నారన్న. అట్లనే దేవుడి పాట అయితే వాడినరు. మరి ఇక మీ పాట అందమైన దానా, ఆ పాట మీ నోట అయితే మస్తు సరళ విన్నాము. అందరు మీరు ఎప్పుడు పాడతారా అని ఎదురు చూస్తారు, నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి ఎప్పుడు పాడతారు? పాడండి మరి, షురు చేసుకుందాం. ఓకే. అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా నీ
నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి దానా ఆ హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రావే హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రావే అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా గద్దువాలలోన ఆ గాజులంగడి నాదే గద్దువాలలోన ఆ గాజులంగడి నాదే ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి దానా అబ్బా అన్న వదిన గురించి వాడినావు నీ పాట అవునమ్మా నిజం చెప్పా లేకపోతే వదినకి చెప్తా మళ్ళా వదిన కోసమే అదే నేను ముందు జాగ్రత్తకు వచ్చి నీకు సేఫ్ సైడ్ ఉంచిన వదిన కోసమే అని వేరేళ్ళ కోసం అడగలే గాని అన్న అమ్మ నాన్న ఏం చేస్తుండేనే అమ్మ ఇంట్లో వేరే బయట పని ఏం లేదు ఇంట్లోనే ఉండేది నాన్న మాత్రము సంగీత విద్వాంసులు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారన్న నాన్నగారు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారా ఇప్పుడు మీరు నేను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల దాంట్లో నేను అలా జాబ్ చేస్తున్నామ్మా ఓకే అన్న ఇక కళాకారుల గురించి అన్నావు కాబట్టి కళాకారుల పాట పాడాలి కదా మరి ఓకే చలో అన్న పాడు మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాట సారులం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాట సారులం కలయే మా జీవితము కలకే మేమంకితము పాత్రమే మా జీవన్ సూత్రంగా బ్రతుకుతాం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాట సారులం మా ఆకలి కడుపులపై కంజిరదరు వేస్తాము మా ఎండిన డొక్కలపై డప్పులు మోగిస్తాము డప్పులు మోగిస్తాము మా పేగుల తీగలుగా కిన్నెర వాయిస్తాము మా ఊపిరి తిత్తులతో మురళిని పలికిస్తాము మురళిని పలికిస్తాము మా పెదవులపై పదముల నాట్యము చేయిస్తాము మా పెదవులపై పదముల నాట్యము చేయిస్తాము మా పల్లె జానపదుల మా పల్లె జానపదుల పల్లకి మేమోస్తాము మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాట సారులం కలయే మా జీవితము కలకే మేమంకితము శాస్త్రమే మా జీవన్ సూత్రంగా బ్రతుకుతాం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాట సారులం కళాబాట సారులం సూపర్ అన్న అసలు ఎట్లంటే ఉట్టి పాట పాడితేనే మనకు ఆ శక్తి కావాలా అట్లాంటిది మీరు తబలా కొట్టుకుంటా పాట పాడుతున్నారు చెమటలు గారుతున్నారు నిజంగా కళాకారులు అంటే అట్లనే ఎంత ఆపద వచ్చినా ఎన్ని కష్టాలు ఉన్నా సరే కళ్ళను వదలరు ఒక సైడ్ మండిపోతున్నా సరే ఇటు సైడ్ మాత్రం పాట పాడుతూనే ఉంటారు అట్లాంటి కళాకారుల గురించి చాలా గొప్పగా చెప్పినావన్న అట్లనే ఇప్పుడు వదిన గారు ఏం చేస్తున్నారన్న అదేనే ఇప్పుడు
మెప్మా ఆఫీస్లో వేస్తుందిరా, వరంగల్ మున్సిపల్ ఆఫీస్. అవునా? పిల్లలు ఎంతమంది అన్న? పట్టణ పేదరిక నిర్మూలన దాంట్లో ఆర్పీగా వేస్తుందిరా. బాబు హైదరాబాద్లో, పాప ఇద్దరు హైదరాబాద్నే. బాబు ఇప్పుడు MBA. బాబు పేరు ఉదయ్ కిరణ్. పాప MSc నిశాంక. ఓకే ఓకే. అట్లనే అన్న మీరు ఇది ఎప్పటి నుంచి తబలా అయితే కొడుతున్నారు కదా, ఫ్లూట్ కూడా వాయిస్తా అన్నారు కదా? ఫ్లూటు, తబలా, డప్పు, ఇంకా డప్పు, సన్నాయి రాసుకుందాం తర్వాత. సన్నాయి కూడా. అంటే ఇవన్నీ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అన్న? అంటే మీరు ఆల్రెడీ పాటలు పాడుతున్నారు. ఒకటిరా, కళ ఎందుకు నేర్చుకున్నాం అంటే నాకు బతుకుదేరురా, మాకు భూములు ఏం లేవురా, పేదరికం అంతే. ఈ కళామ తల్లితోనే ఇక మా బ్రతుకుదేరు కాబట్టి నేను కొన్ని ఊర్లలో భజన నేర్పించడానికి వెళ్తా. ఇక నా బ్రతుకుదేరు అదిరా. ఓకే, అంటే ఒక్కటి కాకుండా అన్ని నేర్చుకొని అన్ని మీరే వాయించుకుంటా. గాత్రం చెప్తా, భజన సంకీర్తనలు నేర్పిస్తా అందరికి. కొందరికి డోలక్ అంటే డోలక్ నేర్పిస్తా, ఫ్లూట్ అంటే ఫ్లూట్ నేర్పిస్తా. అట్లా బతుకు తెరువు కోసం అన్ని నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయికి ఉన్నారన్న. అవును అన్న, నీకు రాయలసీమ జానపదాలు ఏమైనా వచ్చా అన్న? ఒక పాట వస్తుందమ్మా, చింతామాను చిలుకల బాయి. ఆ పాట రీసెంట్లీ నేర్చుకున్నా. అవునా? పాడండి అన్న. ఓకే. చింతామాను చిలుకల బాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మా, వరి కోతుంది వస్తావేమే హోయ్ రమణమ్మా. చింతామాను చిలుకల బాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమి రమణమ్మా, వరి కోతుంది వస్తావేమి రమణమ్మా. చింతామాను చిలుకల బాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమి రమణమ్మా, వరి కోతుంది వస్తావేమి రమణమ్మా. కోత ఎవరికి చెప్పొద్దు, నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. కోత ఎవరికి చెప్పొద్దు, నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మా, నువ్వు రాలేదంటే బాయిల పడతా రమణమ్మా. చింతామాను 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 చిలుకల్ల బాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమి రమణమ్మా, వరి కోతుంది వస్తావేమి రమణమ్మా. 6 సేర్లు వడ్లిస్తా నీ ఆవుకు మోపెడు గడ్డిస్తా, 6 సేర్లు వడ్లిస్తా నీ ఆవుకు మోపెడు గడ్డిస్తా. ఏమిచ్చావని నన్ను అడగద్దే రమణమ్మా, నేనిచ్చేదెవరికి చెప్పొద్దే రమణమ్మా. చింతామాను అరరరరర చింతామాను చిలుకల్ల బాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమి రమణమ్మా, వరి కోతుంది వస్తావేమి రమణమ్మా, వరి కోతుంది వస్తావేమి రమణమ్మా. అన్నా, నువ్వు పాట వాడినావు అని శిల్కలన్నీ లేచిపోయినాయి చెట్టు మీద. అట్లా వాడినావు, అట్లా వాయించుకుంటా. అసలు కళనే సూపర్ ఉందన్న నిజంగా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సాంస్కృతిక సారథిలో చేస్తున్నా అన్నారు. ఇప్పుడు ఏమైనా రికార్డింగ్స్ లో పాటలు వాడుతున్నారా? ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ తోనే. అట్లనే ఎట్లుందన్న జాబ్? బానే ఉందా? అంటే కొందరికి చాలా మందికి రాలేదు జాబ్స్, కొందరికి వచ్చింది. కొందరికి ఎంత ఉద్యమంలో మస్తు పాల్గొన్నారు, ఎంతో కష్టపడ్డారు. వాళ్ళకి ఇప్పటి వరకు చాలా మందికి జాబ్ రాలేదు. మళ్ళీ సెకండ్ లిస్ట్ వదులుతా అన్నారు. వదిలినరా లేదా? అసలు ఎట్లుంది మీ జాబ్? కరెక్ట్ శాలరీస్ అవన్నీ కరెక్టే ఉందా? యాక్చువల్గా చాలా మందికి అన్యాయం అయిపోయిందిరా. ఎంతో మంది ఉద్యమంలో పాల్గొన్నారు, అందరికీ న్యాయం కాలేదు. యాక్చువల్గా వాళ్ళ ప్రొఫెషనల్ వాళ్ళు ఎన్నో రకాల పనులు విడిచిపెట్టుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. ఎగ్జాంపుల్ నేను కూడా ఇల్లంతకుంట దేవాలయంలో ఆ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇల్లంతకుంట, అక్కడ కూడా నాది గవర్నమెంట్ జాబ్. నేను కూడా ఉద్యమం అప్పుడు ఆ జాబ్ విడిచిపెట్టి ఉద్యమంలోకి వచ్చిన. మళ్ళీ అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు కూడా ఎవరన్నా రూపాయి ఇస్తారని ఆశించకుండా తెలంగాణ కోసం మాత్రమే పాడుతుండే, ఆడుతుండే.
అట్లా చాలామంది వచ్చిర్రా. వాళ్ళ చదువులు, వాళ్ళు ప్రొఫెషనల్ ఏమేమి పనులు విడిచిపెట్టుకొని అన్నీ వాళ్ళు త్యాగం చేసి ఉద్యమాలకు వచ్చారు, కానీ వాళ్ళకు జాబ్ రాలేదు. చాలామందికి రాలేదు, చాలా నష్టపోయినారు చాలామంది. అవునన్న, ఎందుకంటే అసలు తిండి తిననీకి కూడా వాళ్ళకు ఉండదు. అయినా సరే పాట కోసం ఉద్యమం చేద్దాం అని చెప్పేసి తెలంగాణ కోసం బయలుదేరిండ్రు, కానీ వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు. కనీసం ఇప్పుడన్నా జరుగుతుందా లేదా చూడాలా. అట్లనే అన్న, ఇప్పుడు సమాజంలో ఎట్లుందంటే మన పక్కన వాళ్ళే మనల్ని దెబ్బతీస్తారు ఖచ్చితంగా. మన తోబుట్టువులు కూడా మనల్ని కానకుండా చేస్తున్నారు ఈ కాలంలో అయితే. అట్లాంటి వాటిల మీద మీదేమైనా పాట ఉందా? స్వార్థం అనేది పెరిగిపోతుంది, ఎవరికి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. సో దాని మీద ఏమైనా పాట పాడగలుగుతారు? జయరాజన్న గారు రాసినటువంటి పాట మనసా, నేను నిప్పుతో కడగన మనసా, ఆ పాట ఇప్పుడు మీ ముందుకు రా. మనసా నిన్ను నిప్పుతో కడగన మనసా, మనసా కన్నీళ్ళతో నిన్ను కడగన మనసా, మనసా నిన్ను నిప్పుతో కడగన మనసా, మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చన మనసా, మనసా 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 నిన్ను నిప్పుతో కడగన మనసా, మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చన మనసా. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వెందుకో, వెనుక నుండి పొడిచే పాడు గుణము ఎందుకో, పాడు గుణము ఎందుకో, మనసా నిన్ను నిప్పుతో కడగన మనసా, మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చన మనసా. గుళ్ళు గోపురాలు తిరిగి ముక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, గుళ్ళు గోపురాలు తిరిగి ముక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, నేను నాదనే మాట మరువెందుకో, నేను నాదనే మాట మరువెందుకో, స్వార్థమనే బందికాన విడువెందుకో, నీవు విడువెందుకో, మనసా నిన్ను నిప్పుతో కడగన మనసా, మనసా కన్నీళ్ళతో నిన్ను మార్చన మనసా, మనసా మనసా నీ మర్మమేందు పెరుగనైతి మనసా, మనసా నిన్ను నిప్పుతో కడగన మనసా. సూపర్ అన్న, నిజంగా ప్రాణం పెట్టి వాడతారు చూడు, అట్లా వాడినామన్న పాట అయితే. నిజంగా ఈ సమాజంలో ఇట్లనే జరుగుతుంది. మన పాట ద్వారా కొంచెమన్నా మార్పు వస్తుందని మన ప్రయత్నం మాత్రం ఆగకుండా వాడుతూనే ఉంటాము. అట్లనే అన్న, మీరు పాటలు అయిపోయింది, తబలా అయిపోయింది, ఫ్లూట్ కూడా వాయిస్తా అన్నారు, మరి ఆ భాగ్యం కూడా మాకు ఇస్తారా? ఓకే అన్న. ఓకే, వద్దు భయపడకండి, ఆగండి. అంటే అన్న నా కోసం ఇచ్చిండు కాబట్టి ట్రై చేసినాం, కానీ మొత్తం దమ్ము మొత్తం దీంట్లోనే పెట్టాలా, అంత శక్తి మనకు లేదు. సో అన్న వాయిస్తాడు, విందాము. మీరు ఏం టెన్షన్ పడకండి, ఆడనే కూర్చుండి చూడండి, ఏం కాదు. అన్న, ఏం పాట ఫ్లూట్లో వినిపిస్తారు? అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న బిట్స్ వాయిస్తా, ఒకటి మాత్రము వేవేల గోపెమ్మల, ఒకటి పల్లవి చరణం పాట. ఓకే అన్న, ఓకే.
అబ్బా ఎంత బాగుందన్న, హాయిగా మంచిగా వినసొంపుగా ఇట్లా ఏదన్నా ఉంటే చెవులలో దుమ్ము దుగిలి ఇట్లా వెళ్ళిపోతుంది, అంత బాగుందన్న మీరు వాయిస్. ఇది కూడా ఎట్లా నేర్చుకున్నారన్న? ఎవరి దగ్గర నేర్చుకున్నారా? మీది మీరు సొంతంగా నేర్చుకున్నారా? ఇది నానా ఫ్లూట్ బాగా వాయిస్తారు, ఆయన మంచి గొప్ప కళాకారుడు. నాన్న గురువు? నానా గురువు ఒక్కరే ఇక. సూపర్ అన్న. ఇంకేం ఫ్లూట్లో ఇంకేం చాలా వాయిస్తారా? ఏదైనా వాయిస్తారు. సరే, ఏదన్నా సినిమాది ఏదన్నా ఉందా? విక్రమ్ మూవీలో ఒకటి ఉంటుంది చిన్న ఫ్లూట్, వాయించండి. సూపర్ ఉంది. ఇంకేం వాయిస్తారో తొందరగా వాయించండి అన్న, వినబుద్ధి అవుతుంది మాకు. అసలు అన్న ఏం చెప్పాలన్న మాటలు లేవు నిజంగా, అంత బాగుందన్న. ఇది ఏం పాట అన్న? ఒక్క చిన్న పల్లవి మా వాళ్ళ కోసం ఒకసారి పాడరా? तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना, मैंने नहीं जाना तूने नहीं जाना, मैंने नहीं जाना तूने नहीं जाना. సూపర్ అన్న. అంటే దీంట్లో కూడా సంగీతాలు స్వరాలు ఉంటాయా అన్న? అంటే ఎట్లా నేర్చుకుంటారు ఇది? ఇది గాత్రము నేర్చుకున్నట్టేరా? అంటే సేమ్ సరిగమ పదనిసా, ఇవన్నీ సరిగమ పదనిసానా? ఇవన్నీ హోల్స్ సరిగమ పదనిసానా? అంటే ఇట్లా ఇట్లా అనుకుంటా వాడితే మనకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. దీని ఎన్ని రోజులకు వస్తుంది అన్న ఫ్లూట్ ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే? ఒక సంవత్సరం అవుతుందిరా. సంవత్సరం నేర్చుకుంటే వస్తుంది. ఇంకా కొత్తగా నేర్చుకుంటానే ఉండాలి కానీ మినిమం బేసిక్ అయితే ఒక సంవత్సరమైనా మంచి సాధన చేయాలి. అమ్మా సరే అన్న. నెక్స్ట్ ఫ్లూట్ లో ఏం వాయిస్తావు అన్న?
అబ్బా, సినిమా, హిందీ, తెలుగు, జానపదం, ఇంకేం నెక్స్ట్ ఏమొస్తుందన్న? సూపర్ అన్న. ఇంకా నేను చెప్పిన మాటలు తక్కువే అవుతాయి, ఎందుకంటే నేను మాటలు చెప్పి ఇంకా తక్కువ చేయలేను, ఎందుకంటే అంత బాగుంది. సూపర్ అన్న. అట్లా నేను రఘుపతి రాఘవ పాట కూడా సూపర్ పాడతావని విన్నా అన్న. ఒక్కసారి మా కోసం పాట రాదే? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరతమాత తలరాతను రాసిన విధాతరా గాంధీ తరతరాల యమయాదన తీర్చిన వరదాదర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ రామనామమే తలపంత ప్రేమధామమే మనసంతా ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం మా చరిత కర్మయోగమే జన్మంత ధర్మక్షేత్రమే బ్రతుకంత సంభవామి అని ప్రకటించిన నాటి కృష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మన్నన పొందే సాయికి పెంచద ఆయన సూక్తి సత్యాహింసల మార్గ జ్యోతి నవశకానికే నాంది రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान గుప్పెడు ఉప్పుని పోగేసి నిప్పుల ఉప్పెన గాచేసి దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత సిసలైన జగజ్జేత చెరకా యంత్రము చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడు రజాతి పిత సంకల్ప బలం చేత సూర్యుడస్తమించని రాజానికి పడమర దారిని చూపిన క్రాంతి తూర్పు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాపానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావనమూర్తి హృదయాలేలే
చక్రవర్తి. ఇలాంటి నరుడొక విలాతలంపై కడయాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి. సర్వజనహితం నామతం అంటరానితనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా. హే రామ్. అబ్బా నిజంగా ఇంకా ఫుల్ఫిల్ అయిపోయిందన్న నీ ఈ పాటతోని. ఎందుకంటే చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు బయట ఎప్పుడు తెర వెనకాలనే ఉంటారు. మీరు తెర ముందుకు వచ్చి పాటలు పాడి ఇంత మంచి పాట లాస్ట్లో మాకు పాడి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లనే మీరు మంచి మంచి పాటలు పాడాలా, మంచిగా డోల్ వాయించాలా, ఫ్లూట్ వాయించాలా, మీకు సినిమాలలో కూడా అవకాశాలు రావాలా, మీరు సొంతంగా పాటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న మా తరపు నుంచి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసింటారు కదా అన్న ఆల్రౌండర్ అన్నమాట. తబలా, ఫ్లూట్, డప్పు కూడా వాయిస్తారు. అందుబాటులో ఉంటే అన్నకు ఒక 2 చేతులే ఉన్నాయి కానీ ఇంకెక్కువ చేతులు ఉంటే ఆగకపోతుండే అన్న. ఇది మాత్రం కరెక్ట్. అట్లుందన్నమాట అన్నతోని. సూపర్ వాడిండి అన్న అయితే. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాము. అంతవరకు నమస్తే.